ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కైకలూరులో ఇప్పుడు కులాల చిచ్చు మొదలైందని చెప్పుకోవచ్చు. దానగూడెంలో ఒక దళితుడిపై జనసేన నాయకులు దాడికి దిగారు. అయితే వినాయక చవితి ఊరేగింపు సందర్భంగా ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఒక యువకుడి తల పగలగొట్టి పొట్ట కోశారు అక్కడ దుండగులు. అయితే ఇప్పుడు ఆ యువకుడు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ దళిత సంఘాలు అలాగే గ్రామస్తులు కూడా ధర్నాకు దిగడం జరిగింది. ఓ ఏడాదిగా జనసేన నాయకులు రెచ్చిపోతున్నారని కూడా అక్కడ గ్రామస్తులు అలాగే దళిత సంఘాలు కూడా ఆరోపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అంత తీవ్రంగా ఎలా దాడి చేశారు, అసలు ఎందుకు ఇదంతా చేశారు? అయితే ఈ దాడికి సంబంధించిన ఒక వీడియో అయితే ఉంది, దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాస్త మా మొరాలకి బాబు మాది మారుమూల గ్రామం. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు మా మనవి అయ్యా, అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదయ్యా. మిమ్మల్ని గెలిపించుకున్నాం, వరకు బాగానే ఉన్నాం. మాది ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామం. అసలు మా గ్రామం గురించి మీకు దాకా వచ్చిందో లేదో కూడా మాకు తెలియదయ్యా. పథకాలన్నీ వచ్చినాయి, మరి పథకాలు ఇచ్చినప్పుడు కూడా మా ఊరు వచ్చిందో లేదో పేరు మాకైతే తెలియదయ్యా. ఇక్కడ మేము ఎవరో కూడా చదువుకోలేదు. మా ఊర్లో 5 వరకే ఉంది బడి, ఆ బడి వరకే చదువుకున్నాం. అయ్యా మాకు మా ఊరు రావాలంటే కాపులు ఊరు దాటి మా ఊరు రావాలి. మరి మా ఊరు మీరైతే ఎప్పుడన్నా వచ్చారో రాలేదో, ఈ అడ్రస్ గురించి మీకు తెలుసో తెలదో మాకు తెలియదయ్యా. వినాయకుడు గుడి కాడి నుంచి దానగూడెం రోడ్డు అంటారయ్యా మా ఊరు. ఇక్కడ కొల్లు బాబీ అన్న అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి ఆడు ఫ్రెండ్ ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి వెళ్తాం చూసి మరి వాళ్ళకి వీళ్ళకి ఏం పగలున్నాయా ఏమున్నాయో తల్లిదండ్రులు చెప్పాలి కదా. తల్లిదండ్రులు బతికే ఉన్నాం కయ్యా, తల్లిదండ్రులు చెప్పాలి. లేదంటే మీ ఊరు వచ్చి ఈ ఊరు పెద్దలు చెప్పాలి. మీ ఊరు కుర్రోళ్ళు ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు చెప్పాలి. ఏమీ చెప్పుకోకుండా పగ పట్టుకొని బ్లేడ్లు ఇచ్చుకొని రాడ్లు ఇచ్చుకొని మా పిల్లోని బాలు అన్న పిల్లోని ఇద్దరు పట్టుకుని లాగేసి వాళ్ళ ఇష్టాసారంగా పేగులై కోసేశారు. వాళ్ళు బతుకుతారో తెలియదు. ఇప్పుడు ఊరంతా కాసేశారు కాపులు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారు మీ కాస్ట్ కూడా కాపులే. అసలు ఇంత దారుణం అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఆ దళిత యువకుడి మీద దాడి చేయాల్సి వచ్చిందని మనం తెలుసుకుందాం. అయితే ఈ వివరాలన్నీ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఎస్ కిరణ్, అసలు ఒక దళితుడి మీద, ఒక దళిత యువకుడి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది జనసేన నాయకులు? అసలు వాళ్ళకున్న వివాదాలు ఏంటి? కౌసల్య, దానగూడెం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో 2 కులాల మధ్య చిచ్చు మొదలైంది. ఈ చిచ్చు ఎంతవరకు వెళ్ళిందంటే ప్రతి దాడులు చేసుకుంటూ ఓ యువకుడిని తల పగలగొట్టి పొట్ట కోసి దారుణంగా అతి కిరాతకంగా దాడి చేశారు. కేవలం వినాయక చవితి ఊరేగింపు విషయంలో గొడవ జరగడం, ఆ గొడవ పెరిగి పెద్దదయ్యి ఆ యువకుని తల పగలగొట్టి దాడి చేశారు. అయితే ఆ హాస్పిటల్లో ఆ యువకుడు మృత్యుతో పోరాడుతున్నారు. దళిత సంఘాలన్నీ ఏకమయ్యాయి. దళిత సంఘాలు ధర్నాలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తున్నారు. అయితే కేవలం ఇది ఆధిపత్య పోరులో భాగంగా జరిగింది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరగడం ఉత్సవ ఊరేగింపు విషయంలో గొడవ పడ్డారు. ఆ గొడవ పెరిగి పెద్దదవి ఆ యువకుడిపై తీవ్రంగా దాడి చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం దానగూడెంలో దళితులపై జనసేన నాయకులు దాడి చేయడం జరిగింది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అంటే ఇప్పుడు అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం 14-15 ఏళ్ల పిల్లోడి పైన ఇంత దారుణంగా తలపగలగొట్టి పొట్ట కోసి దాడి చేయాల్సినంత అంతగా కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. అయితే ఇక్కడ ఈ కులాలు ఎప్పుడైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే కృష్ణా గోదావరి జిల్లాల్లో దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల వల్ల దళిత యువకులు ఇబ్బందులు పడ్డంగా దారుణంగా దెబ్బలు తినడము. అయితే వీరు దాడి చేయించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కాకపోవడం. అయితే ఈ దళిత సంఘాలు ఉన్నాయి, వారు ధర్నాలకు దిగడం. అయితే గత ఏడాది నుంచి ఈ దళితులపై దాడులు జరుగుతున్నాయని మనం ఆ వీడియోలో కూడా చూసాము. ఆ బాధితులు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇంత కేవలం వినాయక చవితి ఊరేగింపు విషయంలో గొడవపడి ఇంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా మనోవేదన చెందుతున్నారు. కౌసల్య,
అయితే అక్కడ దళితులు ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు పోలీస్ వాళ్ళనే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే కేవలం ఇక్కడ కులాలని బట్టే అక్కడ ఆధిపత్య పోరు చలాయిస్తూ ఉంటారా అక్కడ వాళ్ళు? కులాల బట్టి ఒక రాజకీయం నడిస్తే, రెండోది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద క్రమేణా దాడులు పెరిగాయి. అయితే ఈ దాడులు ఎంతవరకు వచ్చాయి అంటే మనం ఆ 14 ఏళ్ల పిల్లాడ విషయంలోనే చూసాం. అతి దారుణంగా కొట్టి ఆ పొట్ట కోసి అంత కిరాతకంగా దాడి చేశారు. కేవలం ఈ ఆధిపత్య పోరు, కులాల మధ్య వైరుష్యాలతోనే దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యంలో భాగంగానే ఈ దళితులు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీల పైన దాడులు పెరుగుతున్నాయి. దాడులు చేసి పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు చేయకుండా అడ్డుపడుతున్నారు, రాజకీయంలో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల దళితుల సంఘాలు, దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అయినా కూడా కొన్ని చోట్ల కేసులు నమోదు కాకపోవడం, కేసులు నమోదు కాలేదని కూడా బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చాలా చూసాం. సో కేవలం ఈ ఆధిపత్య పోరులోనే ఈ సంఘటన జరిగిందని మనం అనుకోవచ్చు కౌశల్య. రైట్ కిరణ్, అయితే ఇదే నేపథ్యంలోనే అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను కూడా పంపించడం జరిగింది. సో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దీని గురించి ఆయన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు పెరిగాయి. దళితులపై దాడులు పెరిగాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దళితుల పైన దాడులు జరగడం అనేది ఇది మొదటిసారి కాదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో భాగంలో కొంత ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏలూరు కూడా భాగం అవుతుంది. ఇలాంటి చోట ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు సంఘాలు కూడా డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి చేస్తున్నాయి. మమ్మల్ని ఈ దాడుల నుంచి కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మీరు మాత్రం మమ్మల్ని రక్షించగలుగుతారని చెప్పి డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు కౌశల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏలూరు జిల్లాలో దాడులు జరిగిందని చెప్పుకోవచ్చు. సో కైకలూరులో ఇప్పుడు కులాల చిచ్చు కూడా మొదలైపోయింది. దానగూడెంలో దళితుడిపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారు. అయితే ఇదంతా కూడా వినాయక చవితి ఊరేగింపు విషయంలోనే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఈ గొడవంతా కూడా. అయితే ఈ గొడవలో ఆ యువకుడి తల పగలగొట్టి పొట్ట కూడా కోసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంత దారుణంగా అక్కడ దుండగులు అబ్బాయి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే హాస్పిటల్లో ఇప్పుడు ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు, చికిత్స అయితే అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ దళిత సంఘాలు అలాగే గ్రామస్తులు కూడా ధర్నాకు దిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఏడాదిగా జనసేన నాయకులు ఇలా రెచ్చిపోతున్నారని అక్కడ గ్రామస్తులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా అక్కడ దళితులు అక్కడ పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఆధిపత్య పోరు చలాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే వాళ్ళ ఒక వీడియోను కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. మరి మేమేం చేయాలి? బాబు మీరే న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు న్యాయం చేయాలి. ఇది మా మనమయ్యా. మేము ఇది ఎల్లకాడకాల ఉంటాం లేదు, చర్చి కాడే ఉన్నాం బాబా. పుట్టి పెరిగి ఊరు ఆడుకుంటే ఊరు వాళ్ళు బాబు. నాకు 35 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఆడ మమ్మల్ని అన్నలేదు, మేము వాళ్ళు అన్నది. కులం తక్కువైతే మమ్మల్ని ఏం చేస్తారా? మమ్మల్ని కొడతారా? కులం తక్కువైతే మమ్మల్ని కొడతారా? కులం తక్కువైతే ఓట్లు ఎందుకు? మా ఓట్లు ఎందుకు తెచ్చుకున్నారు? మీ కులమే కావాలనుకుంటే మా ఓట్లు వేసుకోకూడదు. వచ్చి మా ఊరు మాట్లాడుకోలేదు. అయ్యా